రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొంటాం. ఎంతకి? సుమారుగా లీటర్కి 15 రూపాయలు పడుతుంది. అక్కడ రష్యా దగ్గర నుంచి మొదలు పెడుతున్నాను. క్రూడ్ ఆయిల్ 15 రూపాయలు పడుతుంది. కొనేది ఎవరు? IOCL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు కొంటారు. అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీగా ఇండియా తరపున రిటైలర్ అనుకుంటే గనక, అంటే HP కానీ భారత్ పెట్రోలియం లాంటి సంస్థలు అన్నమాట, ఇవి కొంటాయి. కొన్న తర్వాత ఈ సంస్థలు రిఫైనింగ్కి ఇస్తాయి. అంటే రష్యా నుంచి వచ్చిన క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దానిని ఈ సంస్థలు కొన్న తర్వాత దీన్ని రిఫైనింగ్కి ఇస్తాయి. రిఫైనరీస్ ఏమున్నాయి మనకి భారతదేశంలో? అదాని గ్రూప్, రిలయన్స్ గ్రూప్ లాంటివి రిఫైనరీస్గా ఉన్నాయి. ఆ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేయడానికి 1 లీటర్కి సుమారుగా 15 రూపాయలు ఖర్చు ఇక్కడ రిఫైనరీస్లో అవుతుందన్నమాట. అంటే ఇప్పటికి ఎంత అయింది మొత్తం ఖర్చు? 30 రూపాయలు అయింది లీటర్ పెట్రోల్కి. అలాగే దాని ట్రాన్స్పోర్ట్ కానీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నింటినీ కలుపుకుంటే ఇంకొక 10 రూపాయలు అవుతుంది. అంటే ఎంత అయింది? 30 రూపాయలు ప్లస్ 40 రూపాయలు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది దీనికి, అది 20 రూపాయలు. ఎంత అయింది ఇక్కడ వరకు? 60 రూపాయలు అయింది. మొత్తం ఇప్పటి వరకు పెట్రోల్ ఖర్చు ఎంత అయింది? 60 రూపాయలు అయింది. అంటే ప్రతి పెట్రోల్ బంకు కూడా వారంలో ఒకసారి 2 సార్లు అందరం వెళుతూనే ఉంటాం కదా. సో ఆ పెట్రోల్ బంకులో ఎంతకి పోపిస్తున్నాం మనం పెట్రోలు లీటరు? కనీసం 100 రూపాయలు అనుకుందాం. ఈ రాష్ట్రాల్లో కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కావచ్చు, ఒక 100 రూపాయలు అనుకుందాం. అంటే ఇప్పటి వరకు ఆయన ఖర్చు ఎంత అని చెప్పాను నేను? దాదాపుగా 60 రూపాయలు అయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ది కూడా కలుపుకో, సెంట్రల్ గవర్నమెంట్ 20% ట్యాక్స్ కలుపుకొని 60 రూపాయలు అయింది. అంటే మనం పోయించుకునేది 100 రూపాయలకి. అంటే స్టేట్ గవర్నమెంట్కి ఎంత వెళ్తుంది? ఇక్కడ 40 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. స్టేట్ ట్యాక్స్ అంత పడుతుంది. అలా రోజుకి స్టేట్ మొత్తంలో ఎన్ని పెట్రోల్ బంకుల్లో ఎన్నెన్ని వాహనాలకు ఎన్నెన్ని లీటర్ల పెట్రోల్ పోపిస్తున్నామో తెలుసా? ఒక్క తెలంగాణనైతే శాంపిల్గా తీసుకుందాం అనుకుంటున్నాను ఈ ఒక్క విషయంలో. 2024-2025 మధ్య రోజుకి వాడిన పెట్రోల్ ఎంతో తెలుసా? సెర్చ్ చేయండి మీరు కూడా. 1 కోటి లీటర్లు వాడారు రోజుకి తెలంగాణ మొత్తంలో. 2024-25 మధ్యలో ఒక శాంపిల్గా కనుక తీసుకుంటే రోజుకి 1 కోటి లీటర్లు వాడారు అంటే అర్థం చేసుకోండి. అంటే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఇందులో, అంటే కేంద్ర ప్రభుత్వానికి, అలాగే రీటైలర్స్ పెట్రోలు పెట్టిన ఎవరైతే ఉంటారో యజమానులు వాళ్ళకు కూడా అంతా పోయిన తర్వాత పోనీ 30 రూపాయలు అనుకుందాం లీటర్ మీద. 30 రూపాయల చొప్పున రోజుకి 1 కోటి లీటర్లు అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎంత అవుతుంది? 30 రూపాయల చొప్పున దాదాపుగా రోజుకి 30 కోట్ల రూపాయలు కేవలం పెట్రోల్ మీదే వస్తుంది.